నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయమును మాకు అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను కృపతో బలపరచండి. నీ పిల్లలకు నాయన నీ మాటలను బోధించగలిగే శక్తి సామర్థ్యమును అనుగ్రహించండి. వెనుచున్న నీ పిల్లలకు నాయన మేలు కలుగునట్లు వివేచనను అనుగ్రహిస్తూ ఈ కార్యక్రమము నీకు మహిమకరముగా, మా కుటుంబాలకు దీవెనకరముగా నాయన నీ ఆత్మ సహాయముతో నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈ దినము కూడా పరిశుద్ధ లేఖనములను మనం అందరము కలిసి ధ్యానిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మనిషి తన జీవితంలో వృద్ధిలోనికి రావాలి అంటే తొలినాళ్లలో ఎన్నో తప్పులు చేసి ఆ తప్పులను సరిదిద్దుకొనుట చేతనే వృద్ధిలోనికి వస్తాడు. మన అక్షరాభ్యాసాన్ని ఆలోచించండి. ప్రారంభంలో 2 అక్షరాలు నేర్చుకోవడానికి ఎన్నో సార్లు తప్పులు రాసి తరువాత దిద్దుకొని సరిచేసుకొని ఆ తర్వాతనే కదా చదువులలోనికి మనం వెళ్ళింది. ఇలా ఏ రంగంలో చూసినా ప్రారంభంలో మనిషి తప్పు చేస్తాడు. దానిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళితే ఒక గొప్ప భవిష్యత్తు మన కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనమే మన పిల్లలకు తెలియజేస్తుంటాం. అలాగైతే ఆత్మీయ జీవితంలో దేవుని యందు మనం వర్ధిల్లాలి అంటే మన ఆత్మీయ జీవితంలో కూడా తప్పులు దొర్లుతుంటాయి. కానీ వాటిని సరిచేసుకోవటంలోనే అసలు విషయం ఉంది. లోకంలో ప్రతి మనిషి సరిచేసుకుంటున్నాడు, మనము కూడా సరిచేసుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మికమైన విషయంలో దేవుని విషయంలోనికి రాగానే తప్పులు చేస్తూ వెళుతున్నామే తప్ప సరిచేసుకోవటం మనిషి జీవితంలో చాలా తక్కువగా కనపడుతుంది. సరిచేసుకోకపోవటం మూలాన ఒక దశకు వెళ్ళిన తర్వాత ఎవరైనా మనల్ని సరిదిద్దాలనుకుంటే నువ్వు చక్కగా ఉన్నావా, నువ్వు నాకు చెప్పేవాడవా, అయినా లోకంలో నాలాంటి వారు బోలెడ మంది ఉన్నారు, వాళ్ళందరికంటే నేనే బెటర్ అనే ఆలోచనలోనికి మనం వెళ్ళిపోతాం. అది చాలా ప్రమాదకరమైన స్థితి. బాప్తిస్మము తీసుకున్న ఆ రోజు ఎంత ఆనందంగా ఉంటామో మనందరికీ తెలుసు కదా. ఆ ఆనందం ఇప్పుడు ఎందుకు లేదంటారు? ఆ రోజు పాప క్షమాపణ కలిగి పరిశుద్ధముగా ఉన్నాం గనక ఆనందంగా ఉన్నాం. మరలా ఆనందం ఎందుకు లేదంటే మరలా తప్పులు చేస్తూ పాపాన్ని పోగేసుకుంటున్నాం గనుక ఆ ఆనందం మరలా మన జీవితంలో మనం చూడటం లేదు. అంటే సరిదిద్దుకోవటం మనం మానేశాం. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే మనము సరిదిద్దుకుంటామో మన బలహీనతలను అధిగమించి పాపము చెయ్యని స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి సందర్భాన్ని ఈ సమయంలో మనం అందరము కలిసి ఆలోచించగలిగితే మనందరికీ తెలిసిన సందర్భం. దయచేసి మీరు చూడండి. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఈ సందర్భం మనందరికీ చాలా సుపరిచితమైన సందర్భం. ఇప్పుడు మరలా చక్కగా ధ్యానించగలిగితే క్రొత్త సంగతులను దేవుడు మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తాడు. యేసుక్రీస్తు బేతనియా గ్రామమునకు వెళ్ళినప్పుడు మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించింది. ఆమెకు మరియా అనే సహోదరి కూడా ఉంది. యేసుక్రీస్తు తన ఇంటికి రావటాన్ని బట్టి విస్తారమైన పనులు పెట్టుకుంది. తన కోసం కాదు,
ప్రభు తన ఇంటికి వచ్చాడు అంటే ప్రభు కొరకు ఏం చెయ్యాలి అని విస్తారమైన పనులు పెట్టుకుని ఆ పనుల వలన కాస్త తొందరపాటు ఆమెలో కనపడుతుంది. యేసుక్రీస్తు ఆ విషయంలోనే మార్తమ్మ గారిని మందలించాడు. తర్వాత ఏం జరిగిందో దయచేసి మీరు చూడండి. 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్త, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరుచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఇక్కడ మనం ధ్యానిస్తున్నప్పుడు మరియ గారు యేసుక్రీస్తు పాదముల యొద్ద కూర్చుని బోధ వింటుంది. మార్తమ్మ గారు అనేకమైన పనులు పెట్టుకుని ప్రభు దగ్గరకు వచ్చి, నాకు సహాయం చేయుటకు నా సహోదరిని పంపబా ప్రభువా, నీకు చింత లేదా అన్నట్లుగా మాట్లాడింది. ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించగలిగితే మరియా మార్తలను మనం ఆలోచించిన విధానం ఏంటంటే, మరియమ్మ గారు యేసుక్రీస్తు పాదముల యొద్ద కూర్చొని బోధ వింటుంది. మార్తమ్మ మంచిది కాదు అని ఒక అభిప్రాయం మనలోనికి వెళ్ళింది. ఎలా అంటే, మానవ నైజం ఏంటంటే, ఇద్దరు పిల్లల్లో ఒకడు వచ్చి, అమ్మా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని తల్లిని అడిగితే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా అని తల్లి చెప్పింది అనుకోండి, అంటే నువ్వు తమ్ముడిని ప్రేమించటం లేదు కదా, అన్నయ్యను ప్రేమించటం లేదు కదా అంటే అర్థం ఏమైనా ఉందా? నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పింది, ఆ సమాధానం నీ వరకే తప్ప దీనిని అందరితో పోల్చి కొత్త కొత్త అర్థాలు తీయడానికి వీలు లేదు. పలానా వ్యక్తి మంచివాడండి అంటే మిగిలిన వ్యక్తులు మంచివాళ్ళు కాదా? దీన్ని వితండవాదము, మన ఉద్దేశాన్ని వక్రీకరించటము. మనము కూడా ఇక్కడ మరియ గారు ఉత్తమమైన దానిని ఏర్పరుచుకున్నది అనగానే మార్తమ్మ గారు ఇదిగో చెడ్డదాని గురించి ఆలోచిస్తుంది, భోజనాల గురించి ఆలోచిస్తుంది అని విమర్శనాత్మకమైన ధోరణిలోనికి వెళ్ళి మరియ గారు గొప్పది అని, మార్తమ్మ గారు వంట పనులు పెట్టుకుంది అని చిన్నగా ఆలోచించే నైజం మనకు వస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ ఇక్కడ మీరు మరియ ఉత్తమమైన దానిని గురించి ఎంచుకుంది అని మరియమ్మ గురించి చెబుతున్నాడే తప్ప ఈ మాటను వ్యతిరేకంగా మార్తమ్మ గారికి ఆపాదించడానికి వీలు లేదు. ఇక్కడ ఉత్తమమైనది అంటే మార్తమ్మ గారు కూడా బాగానే ఆలోచించింది, కానీ మరియ ఇంకా బాగా ఆలోచించింది అని దాని అర్థం ప్రియమైన వారలారా. ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించండి. సేవకులు మీ ఇంటికి వస్తే మీరు మాత్రం ఊరుకుంటారా? అమ్మో సేవకుడు వచ్చాడు అని ఆయనకు ఆతిథ్యం ఇవ్వటానికి ఎన్ని రకాలుగా మీరు ఆలోచిస్తారో అది తప్ప. ఒక సేవకుడు వస్తేనే మీరే ఆలోచిస్తున్నప్పుడు ప్రభువు మీ ఇంటికి వస్తే ఏమండి మరలా మరలా వస్తాడా అని ఎంతగా ఆలోచిస్తాం ప్రభువుని గురించి. ప్రభువుకు భోజనం పెట్టడం తప్ప? మీరు ఆలోచించండి. ప్రభు గురించి ఆలోచించటం ఎలా తప్పు అవుతుందండి? మరి కానీ మార్తమ్మ గారు ఏం చేశారంటే విస్తారమైన పనులు పెట్టుకోవటం తప్పు. విస్తారమైన పనులు చాలా సిద్ధపరచాలి అని ఆ పనులలో ఉండటం అనేది తప్పు. అందుకే ప్రభు మార్తమ్మ గారిని చాలా సున్నితంగా మందలిస్తున్నాడు. అమ్మా, నీవు అనేకమైన పనులు పెట్టుకొనుట వలన నువ్వు తొందరపడుతున్నావు అని. ఇదిగో ఈ తొందరకు కారణము అనేకమైన పనులు అని మార్తమ్మ గారు ఈ మాటను వెంటనే, ప్రభువా నేను నీ కొరకు చేస్తున్నప్పుడు నీవే నన్ను అంటున్నావు అని ఎదురు తిరగలేదు. ప్రభువా ఇదిగో నేను నీ ఆహ్వానించాను, ఇదిగో నా చెల్లి సహాయం చేయకపోగా నా చెల్లిని సమర్థిస్తున్నావు నా సహోదరిని అని మరలా ప్రశ్నించలేదు ప్రియమైన వారలారా. ప్రభు చెప్పిన మాటకు వెంటనే లోబడినట్లుగా లేఖనాలలో మనము చూడగలము. మార్తమ్మ గారిని చూసి అనేకమైన పనుల వలన నీవు తొందరపడుతున్నావని ప్రభు మందలించగానే వెంటనే దానిని సరిచేసుకోవటానికి మార్తమ్మ గారు
ఇష్టపడ్డారు. ప్రేమన దేవుని పిల్లలారా, మనం ఈ సందర్భాన్ని చదువుకుంటూ మరియ భక్తిపరురాలు, మార్త కాదు అన్నట్లుగా మన హృదయంలో మనం ముద్రించుకుంటుంటాం. కానీ ఆ తర్వాత వచనాలు చూడగలిగితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దయచేసి మీరు చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. యేసుక్రీస్తు మరియమ్మ గారిని మాత్రమే ప్రేమించలేదు, లాజరును ప్రేమించాడు, మార్తమ్మ గారిని కూడా ప్రేమించాడు. అంటే ఆ కుటుంబంలో ఉన్న వారందరినీ ప్రేమించాడు. ఎందుకు అంటే యేసుక్రీస్తు మాటలకు వారు లోబడ్డారు గనుక. ఇంకా మార్తమ్మ గారిని చూడగలిగితే లాజరు చనిపోయాడు అన్న సంగతి యేసుక్రీస్తు విన్నా ఆలస్యము చేసి ఆయన రాగానే ఎదుర్కొనడానికి మరియ గారు వెళ్ళలేదు, మార్తమ్మ గారు వెళ్ళారు. మరి ఇప్పుడు మార్తమ్మ గారు వెళ్ళారు గనక మార్తమ్మ మంచిది, మరియమ్మ గారు వెళ్ళలేదు గనక చెడ్డది అని మనం ఆలోచిస్తున్నామా? లేదు కదా. వెంటనే మార్తమ్మ గారు వెళ్ళారు. వెళ్ళి యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నప్పుడు సందర్భాన్ని దయచేసి మీరు చూడండి. 20వ వచనం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఆ విశ్వాసాన్ని చూసారా? ప్రభువా, నీ ఉంటే నా సహోదరుడు మరణించేవాడు కాదు. అంతేకాదు, ఇంకా ఏమంటుంది చూడండి. 27వ వచనం. అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. నీవు క్రీస్తువు, ఇదే మాట పేతురు గారు అన్నప్పుడు, సీమోను బరియోనా, నీవు ధన్యుడువు, నా తండ్రి నీకు బయలుపరిచాడు అని యేసుక్రీస్తు పేతురు గారిని ప్రశంసించిన సందర్భం మనందరికీ తెలుసు. మార్తమ్మ గారు కూడా అదే మాట అంటుంది, నీవు లోకమునకు రాబోతున్న క్రీస్తు అని నేను నమ్ముతున్నాను. మీరు ఆలోచించండి. అంతేకాదు, మృతుల పునరుత్థానమందు నా సహోదరుడు లేస్తాడు అన్న విశ్వాసాన్ని కూడా మార్తమ్మ గారు చెబుతున్నారు. యేసుక్రీస్తు ఇంకా మరణించి తిరిగి లేవలేదు. ఆయన పరలోకానికి వెళ్ళొచ్చిన తర్వాత మృతుల పునరుత్థానమైతే ఆ మృతుల పునరుత్థానాన్ని కూడా అప్పుడే విశ్వసిస్తూ మాట్లాడుతుంది. అంటే ఎంత ఆశ్చర్యం ప్రియమైన వారలారా. దయచేసి మీరు చూడండి. 24వ వచనం. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునెను. నాకు తెలుసు నా తమ్ముడు తిరిగి లేస్తాడు. అంత్యదినమున పునరుత్థానము. ఎప్పుడో ప్రారంభంలో జరిగిన ఆ సందర్భాన్ని మార్తమ్మ గారు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడిన ఆ సందర్భాన్నే మన హృదయాలలో పెట్టుకొని మార్తమ్మ గారు ఇదిగో దేవునికి ఇష్టరాలు కాదు, మరియమ్మ పాదముల దగ్గర కూర్చొని వింది గనక ఆమె గొప్పది అని మనం ఎప్పుడు ఆలోచిస్తుంటాం ప్రేమన వారలారా. కానీ మార్తమ్మ గారు యేసుక్రీస్తు తనను మందలించిన విధానాన్ని అర్థం చేసుకొని దానిని సరిచేసుకొని ఇదిగో యేసుక్రీస్తు ప్రేమను మరలా పొందుకుంది అని ఇక్కడ లేఖనాలను బట్టి మనం గ్రహించాలి. దయచేసి ఇప్పుడు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. ఇక్కడ మరలా మార్తమ్మ గారు కనపడుతున్నారు. యేసుక్రీస్తు వెంటనే మరలా నువ్వు ఎందుకమ్మా అనేకమైన పనులు పెట్టుకున్నావు అని అంటున్నాడా? లేదు, మరలా జరుగుతుంది ఇక్కడ విందు. మార్తమ్మ గారు కూడా ఉపచారం చేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఆమెను మందలించినట్లుగా మనకు కనిపించట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మరలా అలానే ప్రవర్తిస్తుంది, ఇంకొకసారి నేను ఎందుకు చెప్పాలి అని కాదు కదా. మరి దాని అర్థం ఏంటి అంటే మార్తమ్మ గారు ఆ తొందరపాటును, ఆ విస్తారమైన పనులను తగ్గించేసుకుంది. అందుకే యేసుక్రీస్తు ఇప్పుడు మార్తమ్మ గారి విషయంలో ఆయన ఏమీ మాట్లాడటం లేదు. ఇక్కడ జరుగుతుంది కూడా విందు. తన ఇంటికి పిలిచినప్పుడు కూడా ఆమె యేసుక్రీస్తుకు ఏం పెట్టాలి అన్న ఆలోచనే ఆమెలో ఉంది.
అప్పుడు మాత్రం ప్రభు నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు అన్నాడు. ఇక్కడికి రాగానే ఆ అనేకమైన పనులు, తొందరపాటు లేదు. తొందరగా పని ముగించుకొని ప్రభు ఏమైనా మాట్లాడితే వినాలి అన్న ఆలోచనలోనికి వచ్చింది మార్తమ్మ గారు. తనను తాను ఎలా సరిచేసుకుందో, సరిదిద్దుకుందో చూస్తున్నారు కదా ప్రేమన దేవుని పిల్లలారా. ఇక్కడే కదా మరియమ్మ గారు అత్తరు పూసింది, తన వెంట్రుకలతో తుడిచింది. మరియమ్మ గారు కూడా యేసుక్రీస్తు గురించి ఆలోచించింది. మార్తమ్మ గారు కూడా ప్రభు భోజనాన్ని గురించి ఆలోచించింది. ఇద్దరు యేసుక్రీస్తువుని గురించే కదా ఆలోచించింది. దయచేసి లేఖన సత్యాలను గుర్తించాలి. మార్తమ్మ గారు అనగానే విస్తారమైన పనులు పెట్టుకుంది అని ఈరోజు అప్పుడప్పుడు చాలా మందిని సంబోధిస్తూ కూడా మార్తమ్మ గారిలా సంబోధిస్తూ ఉంటారు. ఆ సందర్భాన్ని మాత్రమే జ్ఞాపకం పెట్టుకొని, కానీ తర్వాత చూడండి, యేసుక్రీస్తు మార్తమ్మ గారిని కూడా ప్రేమించాడు. ఎందుకు? సరి చేసుకున్నది గనుక. అంతేకాదు, ఆమెలో ఉంటున్న విశ్వాసాన్ని బట్టి ఆనందించాడు. అంత్యదినమున పునరుత్థానమందు లేస్తాడని నేనెరుగుదును. నీవు లోకమునకు రాబోతున్న క్రీస్తువు. ఎంత ఉన్నతమైన సత్యాన్ని క్రీస్తుతో మాట్లాడుతుందో గమనించారా? ఇక్కడ విందులో ఉపచారము చేస్తుంది, కానీ యేసుక్రీస్తు మందలించలేదు అంటే అప్పుడు జరిగిన తొందరపాటు, విస్తారమైన పనులు ఇక్కడ లేవు ప్రేమన దేవుని పిల్లలారా. చూసారా? ప్రభు ఒక్కసారి చెప్పగానే వెంటనే సరిదిద్దుకుంది, తన జీవితాన్ని సరిచేసుకున్నది ప్రేమన దేవుని పిల్లలారా. ప్రతి ఆదివారము సంఘానికి మనం వెళుతున్నప్పుడు, సభలకు వెళుతున్నప్పుడు, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ అవిధేయత మనలో ఉంది అని మనం గ్రహించినప్పుడు సరి చేసుకోవడానికి మనం ఇష్టపడుతున్నావా? బాప్తిస్మాన్ని తీసుకొని ఆనందంగా ఉన్నాం. ఆ రోజు పాపక్షమాపణ కలిగింది. తరువాత ఆనందం ఎందుకు లేదంటే ప్రతిరోజు పాపాన్ని పోగేసుకుంటున్నాం. ఇక ఆనందం ఎక్కడిది? ఎవరైనా గద్దిస్తుంటే విసుక్కుంటున్నావు. ఎవరైనా మంచి చెప్పాలనుకున్నప్పుడు ఇదిగో నీది నువ్వు చూసుకో అంటున్నావు. పైగా ఎవరు మాత్రం బాగున్నారు, వీళ్ళు ఇలా, వాళ్ళు అలా అని అందరి గురించి మాట్లాడుతున్నావు. అంటే సరి చేసుకోవటం ఇష్టం లేనివాడు ఇవన్నీ మాట్లాడతాడు ప్రేమన దేవుని పిల్లలారా. అలా ఉందా నీ జీవితం? చిన్న తొందరపాటుకే ప్రభువు మందలించినందుకు సరిచేసుకుంది. ఈరోజు మనం సరి చేసుకోవలసినవి చిన్న చిన్నవి కాదు, అబద్ధాలు అనే అతి పెద్దవి, బూతులు అనే అతి పెద్దవి ప్రేమన దేవుని పిల్లలారా. స్వార్థం అనే అతి పెద్దది, ధనాపేక్ష అనే అతి పెద్దది. ఇవన్నీ మన హృదయంలో పెట్టుకొని నా ప్రభువు నన్ను చూడటం లేదు అని వేషధారణతో దేవాలయానికి వెళుతున్నాం, వస్తున్నాం. దేవుడు గద్దించినప్పుడు విసుక్కుంటున్నాం. పైగా మనం ఏం చేస్తాం? మనకు అనుకూలంగా ఎవరు మాట్లాడతారో వారితో సహవాసాన్ని మనం కలిగి ఉంటాం. గద్దించేవారు మనకిష్టం ఉండదు కదా. న్యాయమేనా? ఒకనాడు పాపాలన్నీ కడిగి వేసుకోవాలన్న ఆలోచన వచ్చిన నీకు ఇప్పుడు ఆ కొన్నింటిని తీసివేసుకోవాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదు? ఒకరోజు నేను ఘోర పాపిని అని ఒప్పుకున్న నీవు బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఇదిగో నేను పాపం చేశాను అని ఆ ఒప్పుకోలు ఏమైపోయింది? విడిచిపెట్టడం ఏమైపోయింది? ఒకప్పుడు ఒప్పుకున్న మనం ఈరోజు కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే అనేకుల ఆత్మీయ జీవితాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి ప్రేమన దేవుని పిల్లలారా. సరి చేసుకోగలవా? ఒకవేళ ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు, నా అవిధేయతను గురించి నన్ను గద్దిస్తున్నాడు అని నీకు అర్థమైతే, నువ్వు సరి చేసుకోగలిగితే జీవితంలో గొప్పదానివిగా, గొప్పవాడివిగా నువ్వు వర్ధిల్లుతావు. వెంటనే సరి చేసుకుంటే దాన్ని విడిచిపెడతావు. ఆ విడిచిపెట్టిన దాన్ని మరలా నీ జీవితంలోనికి రానివ్వవు. ఎందుకంటే పాపములు సులువుగా చిక్కులబెడతాయి. ఆ సులువుగా చిక్కులబెట్టు పాపము నుండి మనము తప్పించుకోవాలి. దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే సరి చేసుకోగలిగితే జీవితంలో స్థిరపడతాం, బలపడతాం ప్రేమన దేవుని పిల్లలారా. లేదు నాది తప్పు కాదు అని వాదించుకుంటూ నీదే తప్పు నీదే తప్పని అందరిని అనుకుంటూ బ్రతికావా? ఏం లాభం?
చేసిన తప్పులు మళ్ళీ 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 చేస్తూ పొందిన రక్షణకు అర్థం లేకుండా జీవితాన్ని ముగించుకుంటాం. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మీరు ఆలోచించండి. నీలో ఉన్న తప్పులు వాక్యం అనే అద్దం ముందుకు వెళ్ళినప్పుడు నీకు కనబడుతున్నాయా? అద్దం ముందుకు వెళ్ళినప్పుడు నీ ముఖమును సరిచేసుకుంటావు కదా. వాక్యం అనే అద్దం ముందుకు వచ్చినప్పుడు మనలో లోపాలు కనబడుతున్నప్పుడు మన జీవితాన్ని ఎందుకు సరిచేసుకొనకూడదు, ఎందుకు సరిదిద్దుకొనకూడదు? పాపాత్మురాలైన స్త్రీ ప్రభు చెప్పగానే సరిదిద్దుకోలేదా? జక్కయ్య ప్రభు తన ఇంటికి రాగానే వెంటనే తన జీవితాన్ని సరిచేసుకోలేదా? మీరు ఆలోచించండి. ఒక్కసారి చెప్పగానే జీవితంలో మరలా తప్పు చేయమన్నట్లుగా వాళ్ళను సరిదిద్దుకుంటే ప్రభు ఇన్నిసార్లు గద్దిస్తున్నాడు కదా మనల్ని. తల్లిదండ్రుల ద్వారా, బోధకుల ద్వారా, వాక్యము ద్వారా మనల్ని గద్దిస్తున్నాడు కదా. ఆ గద్దింపులకు నువ్వు లోబడుతున్నావా? ఎవరికీ తెలియదులే నా జీవితాన్ని గురించి అనుకుంటూ మొండిగా మూర్ఖుడుగా బ్రతుకుతున్నావేమో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ఆ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి, ప్రభువా నాతో మాట్లాడావు, నేను సరిదిద్దుకుంటాను, నా లోపం నాకు అర్థమవుతుంది, నేను వాక్యము చదవలేకపోతున్నాను, సరి చేసుకుంటాను, నేను ప్రార్థించలేకపోతున్నాను, నేను సరి చేసుకుంటున్నాను, నీ కొరకు నా కష్టాన్ని ఇవ్వలేకపోతున్నాను, నేను సరి చేసుకుంటాను, మందిరం అంటే నిర్లక్ష్యముగా ఉన్నాను, నేను సరి చేసుకుంటాను, నా ఇంటిలో ఒక కుటుంబ ఆరాధన జరగటం లేదు, నేను సరి చేసుకుంటాను, నేను ఎక్కువ మొబైల్తో గడుపుతున్నాను, స్నేహితులతో గడుపుతున్నాను, ఇదిగో నా జీవితంలో నీవిచ్చిన సమయాన్ని ఇలా వ్యర్థం చేస్తున్నాను, నేను సరి చేసుకుంటాను అని ఆ పశ్చాత్తాపము నీలో నాలో కలుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో ఎన్నో సరి చేసుకొని కదా ఈ స్థితికి వచ్చింది. మరి పరలోకానికి వెళ్ళవలసిన నీవు నేను సరి చేసుకోవటం, సరిదిద్దుకోవటం మానేసామేంటి ప్రేమన దేవుని పిల్లలారా? దయచేసి ఆ పని చేయకూడదు ప్రేమన వారలారా. ప్రభు ఎప్పుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినవాడు. ప్రభువా పాపినైనా నన్ను రక్షించు అని సుంకరి ప్రార్థన చెయ్యగానే ఆయన వినలేదా? నేనే నీతిమంతుణ్ణి అని ప్రార్థన చేసిన పరిసేయుడు కంటే ఇతడు నీతిమంతుడు అని ప్రభు సాక్ష్యం ఇవ్వలేదా? నీ ప్రభు దగ్గర ఒప్పుకోవటానికి ఎందుకు సిగ్గుపడుతున్నా? మనుషుల దగ్గర ఒప్పుకోవడానికి సిగ్గుపడాలి. నీ ప్రభు క్షమించే ప్రభువు, నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన, నీ కొరకు రక్తాన్ని చిందించిన ఆయన, నీ కొరకు పరలోకపు సింహాసనము నుండి దిగి వచ్చిన ఆయన దగ్గర ఎందుకు సిగ్గుపడుతున్నావు? నీ కొరకు ఇంత చేసి ప్రాణం పెట్టి తన పవిత్రమైన రక్తాన్ని నీ కొరకు చిందించిన ఆయన నిన్ను క్షమించలేడా? అందుకే ప్రేమన దేవుని పిల్లలారా, ప్రభువు నీతో మాట్లాడుతున్న ఆ అనుభూతి నువ్వు పొందుతున్నప్పుడు వెంటనే ప్రభువా ఇదిగో నన్ను నేను మార్చుకుంటాను, నన్ను క్షమించు అని మన బలహీనతలను వదిలిపెట్టి ప్రభు కొరకు మనం నిలబడాలి. ఇప్పుడే కదా సన్మార్గములోనికి వస్తాం, అందులో స్థిరపరచబడి దేవుని యందు మనం వర్ధిల్లుతాం. ఈరోజు మార్త నీతో నాతో మాట్లాడుతుంది. ప్రభు నాలో ఉన్న తొందరపాటును గుర్తించి నాకు తెలియజేశాడు. వెంటనే నన్ను నేను సరిదిద్దుకున్నాను. ఇదిగో మరలా వెందులో నేను ఉపచారం చేశాను, ప్రభు నన్ను ఏమనలేదు అంటే ఇదిగో నాలో నా ప్రభువుకు తప్పు కనిపించలేదు, ఆ తొందరపాటు నేను తీసివేసుకున్నాను అని మాట్లాడుతుంది. మరి నీవు నేను ప్రభువా ఈరోజు నాతో నువ్వు మాట్లాడావు. ఇదిగో నాలో ఉంటున్న అవిధేయత నాకు తెలుస్తుంది, నేను విడిచిపెడతాను, మరలా నా ప్రభువైన నీవే నన్ను మెచ్చుకునే స్థితిలోనికి నేను వస్తాను అని ప్రభువుతో ప్రమాణము చేయగలవా? ప్రభువుతో నిబంధన చేయగలవా? ఒక్కసారి మీరు ఆలోచించండి. పడినవాడు లేస్తాడు కదా, అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా వెనకబడిన మనం మరలా పరిగెత్తాలి కదా. అక్కడే ఉంటే ఎలా? దయచేసి ఆత్మీయ జీవితాల విషయంలో నిర్లక్ష్య వైఖరిని మనం కలిగి ఉండకూడదు. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనము పరలోకానికి వెళ్ళవలసిన వారం ప్రేమన దేవుని పిల్లలారా. దిద్దుకోవటం ఆలస్యం అవుతుంది అనుకుంటే మరణం ఆలస్యం చేయదు ప్రేమన వారలారా.
అది రావలసిన సమయంలోనే వస్తుంది. నువ్వు దిద్దుకోవటం ఆలస్యం చేస్తే ఈలోపు మరణమే మనల్ని కబలిస్తే, మరణించిన తర్వాత నేను మారుతాను, నేను సరి చేసుకుంటాను, నేను దిద్దుకుంటాను అంటే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఈ మాటలు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన అవిధేయతను సరిచేసుకొని ప్రభు మెచ్చుకుని వారుగా మనం అందరము ఉండాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మాటలు నాయన నీ పిల్లలు విన్నారు. విని విడిచిపెట్టకుండా హృదయములో పదిలపరుచుకొని పట్టుదల కలిగి నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. దుష్టుని ప్రేరేపణలో నుంచి నాయన నీ ఆత్మ ప్రేరేపణలోనికి నాయన నీ పిల్లలను తీసుకుని రండి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు నాయన సహాయ సహకారాలు అందిస్తున్న నాయన నీ బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలలో నెమ్మదిని నాయన తండ్రి, శరీరాలలో ఆరోగ్యాలను అనుగ్రహించండి. ప్రతి శోధనలో నాయన నీ పిల్లల్ని తప్పించి వారిని ఎదిరించగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా నాయన ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రమాదంలో గాయపడిన నీ పిల్లలకు నాయన తండ్రి త్వరగా కోలుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, నీ వాక్యపు ధైర్యాన్ని నాయన, మనోనిబ్బరాన్ని నాయన నీ పిల్లలకు అనుగ్రహించి నాయన జీవితంలో ముందుకు తీసుకుని వెళ్ళండి. తండ్రి కుటుంబాలలో నాయన కలహాలు మాని నాయన తండ్రి నీ వాక్యం అనే సమాధానముతో నాయన నీ పిల్లల హృదయాలను నింపండి. తండ్రి పిల్లల హృదయాన్ని తల్లిదండ్రుల వైపు, తల్లిదండ్రుల హృదయాన్ని పిల్లల వైపు ఆకర్షింపచేయండి నాయన. కుటుంబాలన్నీ నీ యందు వర్ధిల్లగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ తండ్రి దీని కొరకు కష్టపడుతున్న నీ పిల్లలందరినీ నాయన పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకున్నామని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ కూడి వచ్చిన దేవుని పిల్లలైన మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ పోషును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచు ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ.